ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరట మీకు శుభములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో చిన్న మాట మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. మనం చేసే ప్రతి పని అది మంచిదైనా చెడ్డదైనా దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు చేసే మంచి పని మనుషులు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తాడు. నువ్వు చేసే చెడ్డ పనులు మనుషులు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తాడు. దానికి తగిన సమయంలో ప్రతిఫలం దేవుడు అనుగ్రహిస్తాడు. బైబిల్లో కూడా ఒక చక్కని మాట వ్రాయబడి ఉన్నది. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో, మనుషులు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడని. నీవు మంచి అనే విత్తనం నీవు విత్తి నీవు ముందుకు వెళితే దేవుడు ఆశీర్వాదాలు చూస్తావు. చెడు విత్తనం ఎత్తి నీవు ముందుకు వెళితే దానికి తగిన ప్రతిఫలం దేవుడు దయచేస్తాడు. నీకు మంచి చేయాలి అని ఇతరుల పట్ల ఆశ కలిగి ఉన్నప్పుడు, నీకు చేయాలని ఉద్దేశం ఉన్నప్పుడు ఆ మంచి ఇతరులకు చెయ్యి. అంతేగాని మంచి చేయవలసి వచ్చే అవకాశం వచ్చినప్పుడు కూడా నువ్వు చేయకపోతే దానికి కూడా ప్రతిఫలం ఉంటుంది. ఒక్కసారి ఆలోచించుకో. గతంలో నీవు మంచి చేసినా చేయకపోయినా ఎప్పటి నుంచైనా నీవు మంచి పనులు మంచి క్రియలు దేవుని పట్ల చెయ్యి. అది నీకు రాబోయే కాలంలో దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. గతం భూతకాలం, ఇప్పుడు వర్తమాన కాలం, భవిష్యత్ జరగబోయే కాలం. ఈ 3 కాలాల్లో గతంది మర్చిపో. నువ్వు మంచి చేసినా చెడు చేసినా అది మర్చిపో. ఇప్పుడున్న పరిస్థితిలో నీవు దేవునికి ప్రార్థన చేసి, ప్రభువా నేను గతంలో ఈ తప్పు చేశాను, ఈ పాపం చేశాను, నన్ను క్షమించు, ఎప్పటి నుంచైనా నేను మంచిగా జీవిస్తాను, ఇతరులకు సాయపడే విధంగా నేను ఉంటాను అని నీవు తీర్మానం తీసుకొని నీవు ముందుకు వెళితే నీకు రాబోయే కాలంలో భవిష్యత్ కాలంలో దేవుని ఆశీర్వాదాల దీవెనలు ఖచ్చితంగా చూస్తావు. బైబిల్లో కూడా మరొక మాట రాయబడి ఉన్నది. కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం 12వ వచనంలో, ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియలు చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు అని. నువ్వు చేసే మంచి క్రియల వలన దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. చెడ్డ క్రియలు చేసినా దానికి ప్రతిఫలం వస్తుంది. నువ్వు మంచి విత్తనం విత్తితే ఆ విత్తనం 30 60 100 ఫలించి అభివృద్ధి పొందుతుంది. నువ్వు చెడు విత్తనం విత్తితే ఆ చెడు విత్తనానికి కూడా ప్రతిఫలం ఇస్తాడు. నీవు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు ఒక్కసారి ఆలోచించి గమనించుకో. నీవు ఎప్పటి నుంచైనా మంచి పనులు చేయడానికి తీర్మానం తీసుకొని నీ ముందుకు వెళితే దేవుని ఆశీర్వాదాలు దీవెనలు నువ్వు చూస్తావు. ప్రభు కృప అందరికీ తోడైండును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రేమగల తండ్రి, దయగలిగిన దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, ఇప్పటి వరకు నాయన చిన్న మాటలు నాయన మేము పంచుకున్నాం నాయన. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. గతంలో నాయన వాళ్ళు చేసిన పనులన్నిటినీ క్షమించండి. ఇప్పుడు వారు తీర్మానం తీసుకొని చుండగా మేము మంచి చేయవలసి వచ్చినప్పుడు ఇతరులకు మంచి చేస్తామని తీర్మానం తీస్తుండగా నాయన దేవా, వారికి భవిష్యత్తులో నాయన మీరే నాయన గొప్ప ఆశీర్వాదాల దీవెనలు వాళ్ళకి దయచేయండి. మీ కృపలో వాళ్ళు నింపి నడిపించమని, ఈ దినమంతా మీరు తోడైండి నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.